నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన సీఎం చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ఫైనాన్స్ కమిషన్ను కోరిన సీఎం. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డ మంత్రి నారాయణ. భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పడవద్దని సూచన. కాండ్రిక ప్రాంతంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. నేడు మీరు సాయం చేసి నిలబెడితే రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతమివ్వాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా సచివాలయంలో 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. సీఎం రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్కు ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించింది. దీనిపై ప్రధానికి వివరించారా అని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆరా తీసినట్లు తెలుస్తోంది. There we are doing total computerization, sir. Data lake we are creating. All central government schemes, state government schemes, families, population, houses, everything. So that I can optimize everything through Aadhaar. So that I can review all departments, how they are doing. And also I can use AI in a big way. Tomorrow solution will be given for a particular land. There is a pest. You will send a photo, real time, or drone picture. Real time it will calculate what to do. That type of precision we want to go. So very interesting, sir, but very difficult. I hope, sir, you have shown this to the Prime Minister. I think this should be the national... WhatsApp government I didn't do. Next month anyway we are having a Niti Ayog meeting. Yes. We will show there. Yeah. By that time we will have more and more 500 services nearly. We will show him what we are doing. In data lake also, it is coming reasonable shape now. Every house, sir, we have every individual identification through Aadhaar. Every house geotagging. Family members we are bringing together. What are all the benefits they are getting, either state or center? What are the assets they are having? How to empower them? Now, by using all this data, we selected 20 lakh families before eligibility. We are bringing all industrialists and also high net worth individuals to adopt it. I can monitor, plan, macro level, execute micro level, monitor both levels through WhatsApp. Again, communication. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి.
జనాభా పెరుగుతుందని వెల్లడించారు. ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. భూములు ఇచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. నమస్కారాలండి. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రావడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కండ్రికలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బోండా ఉమా స్పష్టం చేశారు. 64వ డివిజన్ కండ్రికనున్న మార్గంలో నిర్మించిన గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరిగాయని, మీడియా కథనాలతో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలు జరుగుతాయని గుర్తించి కొంత గోశాలకు కేటాయించి మిగిలిన స్థలానికి కంచె వేస్తున్నామని చెప్పారు. ఇందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 9 నెలల్లో అనేక ఓపెన్ స్థలాల్లో కాంపౌండ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంతేకాక అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అరవై 64వ డివిజన్లో మరి డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేసాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి, గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని కనుక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటిని కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కుల్లో
పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడుతూ లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఎంత ఖర్చులైనా పర్లేదు. ప్రభుత్వ స్థలాల్ని రక్షించడం, ప్రొటెక్ట్ చేయటం, రెండోది అభివృద్ధి చేయటం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రెండు కూడా కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో మరి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారంగా అవుతోందని సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. అప్పులు తెచ్చుకొని స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభుత్వ దాడి మొదలైందని ఆరోపించారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేందుకు పూనుకోవాలన్నారు. విజయవాడ హాకర్స్ తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, అధికార పార్టీ దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ బీసెంట్ రోడ్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ బీసెంట్ రోడ్లో 1973 నుంచి హాకర్లు ఉన్నారని తెలిపారు. బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులపైన ప్రజాప్రతినిధులు దాడి చేస్తున్నారని, అవహేళన చేయడమే కాకుండా వారి వ్యాపారాలను కొల్లగొట్టి వారిని ఇంటికి పంపించి వారు బాగుపడాలని ఆలోచన చేస్తున్నారన్నారు. ఇటీవల సేవ్ బీసెంట్ రోడ్ అంటూ బ్యానర్లు పెట్టారని, అది సేవ్ బీసెంట్ రోడ్ కాదని షేవ్ బీసెంట్ రోడ్ అని ఎద్దేవా చేశారు. ఆఖర్ల మధ్య విభేదాలు సృష్టించి వ్యాపారాలు చేయనీయకుండా చూడాలనే కుట్ర కోణం ఉందన్నారు. చిరు వ్యాపారుల వద్ద ఉండే ఉత్పత్తులు పేద, దిగువ, మధ్యతరగతి, సామాన్య ప్రజలు కొనుగోలు చేస్తున్నారని, నాణ్యత కోరుకునే వారు షాపుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారం అయిపోతూ ఉంది, చీకటి వైపు మళ్ళుతూ ఉంది. ఎప్పటిదాకా స్వయం ఉపాధిగా తమకి సంబంధించినటువంటి అప్పో సప్పో చేసి జీవనం సాగిస్తాలని చెప్పని అనుకున్నటువంటి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ప్రభుత్వ దాడి మొదలైంది. బిసెంట్ రోడ్డు మీద కన్నుబడింది. బిసెంట్ రోడ్లో ఈరోజు వచ్చినటువంటి వ్యాపారాలు కాదు ఇవి. బిసెంట్ రోడ్లో దాదాపుగా 73 నుంచి నాకు తెలిసి 1973 సంవత్సరం నుంచే బిసెంట్ రోడ్లో హాకర్లు ఉన్నారు. అది చక్కెరగేళియా, అరటిపళ్ళ, చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ, ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడే పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారింది. అందుకనే ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో హాకర్స్ అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఐక్యమై ఎప్పటికే దఫాలుగా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ చేపట్టినటువంటి నేపథ్యంలో సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పినటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని మేము అంటున్నాం. అది సేవ్ కాదు, మధ్యలో హెచ్చు పెట్టాలి. సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పనేటువంటిది అవుతుంది తప్ప సేవ్ బిసెంట్ రోడ్డు మాత్రం కాదు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై గణపతి హోమం జరిగింది. యాగశాలలో గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం వైభవంగా నిర్వహించారు. మానవులను కష్టాల నుండి గట్టెంకించేదే సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ సఫలత చేకూరుతుందనే పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థాన యాగశాలలో గణపతి అనుగ్రహం కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రణాళికా సంఘం కమిటీ సభ్యులు పరిశీలించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందాల్సిన ప్రత్యేక సాయంపై సచివాలయంలో సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్య స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. వ డివిజన్లో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తుపాకుల రంగారావుకు 61,572 విలువైన CMRF చెక్కును అందజేశారు. పట్టాల కోసం దరఖాస్తు చేసిన కుటుంబాలను శాలువాతో సత్కరించి మహిళలకు స్వయంగా పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గడిచిన 9 నెలల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 193 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని వెల్లడించారు. 2029 నాటికి ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఏవైతే ఆ రోజు ప్రచారంలో హామీలు ఇచ్చామో, ఇచ్చిన ప్రతి ప్రచారాన్ని కూడా, ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అపష్కృతంగా ఉన్నటువంటి, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సమస్యని పరిష్కరించాం. ఇవాళ వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేపించి పట్టాలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా, ఎక్కడా కూడా ఒక అవినీతి అనేది లేకుండా వాళ్ళందరినీ పిలిచి సత్కరించి ఇవ్వటం జరిగింది. ఇవాళ 62వ డివిజన్లో LBS నగరు, పాకిస్తాన్ కాలనీ, పటేల్ నగరు ఏవైతే పట్టాలు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ చేపించి మరి మా డివిజన్ స్థానికులకి, మరి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ కానీ, అలాగే ప్రధాన కార్యదర్శి కానీ, ఇన్ఛార్జి పైడి సిని కానీ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి కానీ, గోపిరెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో పట్టాలన్నింటిని కూడా వాళ్ళకి ఇవ్వటం సంతోషంగా ఉంది. ప్రతి సమస్య మీద పరిష్కరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలకి మేలు చేయటమే మెరుగైన విధానంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటాం. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ERAS కి కేంద్రంగా మారిందని మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్
ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ అన్నారు. ERAS అనేది ఒక శస్త్రచికిత్స అని, ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారాల ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని పేర్కొన్నారు. తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ERASకి కేంద్రంగా మారిందని, కాలేయ మార్పిడి తద్వారా రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం అనేది దేశంలోనే మొదటిసారి శస్త్రచికిత్స తరువాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ERAS అనేది శస్త్రచికిత్స ఒత్తిడికి ప్రతిస్పందనను తగ్గించడానికి ఒక ఆధారాల ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని వివరించారు. అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో గత 3 సంవత్సరాలుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తోందని, తక్కువ వ్యవధిలోనే మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం పనిచేయని కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల బాలుడికి జీవించి ఉన్న దాత కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి సంస్థ తమదని అన్నారు. Good morning. My name is Professor Tom Cherian, Dr. Sudhakar, and Dr. Rajesh. And Dr. Rajesh, we are all part of the liver team. Dr. Sudhakar is the director of the hospital. Today we are meeting to talk about ERAS in liver transplantation. ERAS is a short form for Enhanced Recovery After Surgery. This is a program that starts from before the admission, optimizing the patient, early extubation, early nutrition, so that we are able to send the patients home fast after a transplant. We now probably hold the record for the earliest discharge after transplantation of just 5 days after liver transplantation. It has never been heard of before. But this has got a lot of implications for the patients. Their infection rates are less, their costs can be brought down, their complication rates are less. So we are very proud. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మణిపాల్ హాస్పిటల్ అండ్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారి ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నది అందరికీ తెలుసు. బట్ ERAS అనేది ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అనేది ఒక కొత్త కేర్ పాత్వే ఇంప్లిమెంట్ చేయడం ద్వారా పేషెంట్ని ప్రాబబ్లీ ఐ థింక్ 1 వీక్ లోపు మేము డిశ్చార్జ్ చేయగలిగిన ఏకైక హాస్పిటల్ ఇన్ ఇండియా అని అనుకుంటున్నాము. ఈ ఎర్లీ డిశ్చార్జ్ ఎలా సాధ్యమైందంటే వేరియస్ పేషెంట్ ఎంట్రీ దగ్గర నుంచి వేరియస్ కేర్ పాత్వేస్ అని ఉంటాయి కదా, ఈ కేర్ పాత్వేస్ ప్రతిదీ కూడా మెటికులస్గా ప్లాన్ చేయడం జరిగింది. సర్జికల్ స్టెప్స్ దగ్గర నుంచి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ దగ్గర నుంచి, మెడికేషన్స్ దగ్గర నుంచి మన గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ టీమ్ ప్లానింగ్ చేశారు. సో దీనివల్ల పేషెంట్కి కూడా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాత్రి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా మరియు సభ్యులు వారిని రాష్ట్ర పర్యటనకు సాదరంగా ఆహ్వానించారు. ఆర్థిక శాఖ మంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు విజయవాడలోని నోవెటెల్ హోటల్కు చేరుకున్నారు.
నున్నలోని హోల్సేల్ మ్యాంగో మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్గా పరిగణించబడుతోంది. సమీపంలోని మామిడి రైతులు ఇక్కడికి తెచ్చి తమ పంటను విక్రయిస్తుంటారు. సీజన్ ప్రారంభం కావడంతో మామిడి ఇక్కడకు తరలి వస్తోంది. నున్న మార్కెట్ నుంచి విదేశాలకు మామిడి ఎగుమతి అవుతుండగా ఇక్కడ ఉన్న 40 దుకాణాల వద్ద రైతులు కొనుగోలుదారులతో సందడి నెలకొంది. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ నందమూరి నగర్కు చెందిన ఉప్పలపాటి ఝాన్సీ లక్ష్మికి 89,294 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అత్యవసర వైద్య సాయం అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని అన్నారు. లబ్ధిదారులకు ప్రతిరోజు పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారు కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని పరిస్థితుల్లో ఉండగా ఈ నిధి వారికి నమ్మకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తిరువూరులో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వర్షం పడడంతో తీవ్రంగా నష్టపోయామని మామిడి రైతులు అంటున్నారు. పలు ప్రాంతాలలో విద్యుత్ వైర్లు తెగి నేలపై పడ్డాయి. ఈ నెలలో పలుమార్లు వర్షం పడడంతో తీవ్రంగా నష్టపోయామని, చెట్లకు ఉన్న మామిడికాయలు ఈదురు గాలులకు రాలిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమైన సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని ఫైనాన్స్ కమిషన్ను కోరిన సీఎం. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డ మంత్రి నారాయణ. భూములు ఇచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పడవద్దని సూచన. కాండ్రిక ప్రాంతంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.